ఇప్పుడే వీడియో అయితే ఎడిట్ అయిపోయింది. బట్ ఒక్క పాయింట్ రియల్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోయింది. ఆ పాయింట్ ఏంటంటే బేసిక్గా ఓబీసీ ఎన్సీఎల్ అండ్ బీసీఏ బీసీబీ బీసీడీ సర్టిఫికేట్స్ ఇస్తారు కదా, ఇవి రెండు సేమ్ కాదు. యూజువల్గా మన క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇచ్చేవి స్టేట్ లెవెల్లో, అది రెండు కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. కానీ ఓబీసీ ఎన్సీఎల్ ఏంటంటే సెంట్రల్ లెవెల్లో ఏ ఎగ్జామ్స్ ఉన్నా, ఎలాంటి ఎగ్జామ్స్ ఉన్నా అదే వాడతారు ఓబీసీ ఎన్సీఎల్ని. ఈ బీసీఏ బీసీబీ బీసీడీని యాక్సెప్ట్ చేయరు. సో అందుకే మీరు ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అయితే సపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఓబీసీ ఎన్సీఎల్ ఇస్ డిఫరెంట్, బీసీఏ బీసీబీ బీసీడీ సర్టిఫికేట్ ఈస్ డిఫరెంట్. ఓకే, సో యొక్క క్లారిటీని మీరు మిస్ అవ్వద్దు. అండ్ ఎస్సీ ఎస్టీ ఏదైనా పర్లేదు, మన ఒకటే ఫార్మాట్ ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ కూడా ఒకటే ఫార్మాట్ ఉంటుంది. ఈ ఓబీసీ విషయానికి వస్తేనే స్టేట్ లెవెల్లో బీసీఏ బీసీబీ బీసీడీ అని వేరే రిజర్వేషన్స్ ఉంటాయి. సెంట్రల్ లెవెల్లో అవన్నీ ఉండవు, ఒక్కటే ఓబీసీ ఎన్సీఎల్ అంతే. ఓకే, సో ఇది ఒక చిన్న క్లారిటీ. ఓకే, నమస్తే అందరికీ, నేను మీ సాయిచరణ్ మల్యాల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు తెలుసు ఇన్ని రోజులైతే ఏ వీడియో పెట్టలేదు నీ ఛానల్లో, సారీ ఫర్ దాట్. కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా, బట్ మళ్ళీ ఒకసారి గట్టిగా స్టార్ట్ చేద్దాం. నేనైతే మీకు మొత్తం హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో మీరు కూడా అంతే రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే గిట్ట ఒకవేళ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. సో ఇంకా చెప్పండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి, అసలు నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో చెప్తే దాన్ని బట్టి నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి చూస్తాను అనమాట. ఓకే, సో ఈ వీడియో గురించి మాట్లాడుకున్నట్టయితే ఆల్రెడీ తమిళలో చూసి ఉంటారు. కేటగిరీ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ జోసాకి జేఈకి రిలేటెడ్ సర్టిఫికేట్స్ అన్నిటి గురించి కూడా ఒక క్లారిటీ ఇద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో మనం ఫస్ట్ అందరికీ కామన్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ, అసలు కేటగిరీతో సంబంధం లేకుండా అందరికీ కావాల్సిన సర్టిఫికేట్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి గవర్నమెంట్ ఐడి కార్డు, లైక్ ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్, అట్లా ఒకటి సబ్మిట్ చేయాలి. అండ్ ఇంకోటి మెడికల్ సర్టిఫికేట్ అనమాట. ఇది ఒక జోసా ఫార్మాట్ అయితే వస్తుంది. వన్స్ జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చాక మనకైతే జోసా బిజినెస్ రూల్స్ అని చెప్పేసి రిలీజ్ చేస్తారు. ఆ జోసా బిజినెస్ రూల్స్లో ఒక పేజ్లో ఉంటుంది అనమాట ఈ ఫార్మాట్. అది ప్రింట్ తీసేసుకొని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నుంచి ఫిల్ చేయించి అతని సైన్, స్టాంప్, డేట్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ వేయించి అది ఒకటి రెడీ చేయించుకోవాలి. అది కౌన్సిలింగ్ టైంలో చేయించుకున్నా అయిపోతుంది. అది జస్ట్ ఒక 2 hours వర్క్ అనమాట, అంతే. నెక్స్ట్ సర్టిఫికేట్ ఏంటంటే 10th మార్క్షీట్, 10th మెమో. అందరి దగ్గర 10th మెమో ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 12th మెమో అంటే ఆ టైం వరకు మోస్ట్లీ షార్ట్ మెమోనే ఇస్తుంది మనకు బోర్డు, తెలంగాణ అండ్ ఏపీ బోర్డులో. లాంగ్ మెమో అయితే అప్పటి వరకు రాదు. అలాంటప్పుడు ఓన్లీ షార్ట్ మెమో మనం సబ్మిట్ చేయొచ్చు. దే విల్ యాక్సెప్ట్ ఇట్, ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీసీ కలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి మీ కాలేజ్లో. మైగ్రేషన్ సర్టిఫికేట్, అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు వేరే స్టేట్లో సీట్ వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఏపీలో చదువుకొని ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో సీట్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ నాట్ కంపల్సరీ. బట్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో చదువుకొని ఎన్ఐటీ జైపూర్లో లేకపోతే అలహాబాద్లో సీట్ వచ్చింది అనుకో, ఇలాంటి కేసులో మైగ్రేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో రెడీ చేసుకొని పెట్టుకోవడం బెటర్. ఓకే, అది మీరు బోర్డ్ వెబ్సైట్లో అఫీషియల్ బోర్డ్ వెబ్సైట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కండక్ట్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కూడా. ఈ 3 టీసీ, మైగ్రేషన్, బిహేవియర్ ఆర్ కండక్ట్ సర్టిఫికేట్ జోసా అప్పుడు అడగరు, కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు అడుగుతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి చాలామంది అయితే చాలా కన్ఫ్యూజన్ అవుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరెవరు సబ్మిట్ చేయాలి. ఎవరికైతే ఫీజు ఉంటుందో ఆ ఫీజులో మీరు స్కాలర్షిప్ లాగా ఫీ వేవర్ లాగా తీసుకుందాం అనుకుంటారో, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే స్కీమ్, దానికి మీరు ప్రాపర్ ఇన్కమ్ సర్టిఫికేట్, వ్యాలిడ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకు బై డిఫాల్ట్ వాళ్ళ కేటగిరీ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేస్తే సరిపోతుంది, వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్, ఈ 3 కేటగిరీస్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఫీ వేవర్ తీసుకోవాలనుకుంటే డిపెండ్స్ ఆన్ దర్ ఫ్యామిలీ ఇన్కమ్, యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అని చెప్తున్నా. ఫాదర్ ఇన్కమ్ ఒక్కటే కాదు, ఫ్యామిలీ ఇన్కమ్, ఫాదర్ ఒకవేళ మదర్ హౌస్ వైఫ్ అయితే 0 ఆఫ్ కోర్స్. ఓన్లీ ఫాదర్ ఇన్కమ్ సోర్స్ అయితే ఫాదర్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆ రూల్స్ అనేది కాలేజ్ బట్టి డిసైడ్ అవుతుంది. వెదర్ కాలేజ్ ఎట్లా అడుగుతుంది, మదర్ ఫాదర్ కంబైండ్ అడుగుతుందా, ఓన్లీ మదర్ అడుగుతుందా, ఓన్లీ ఫాదర్ అడుగుతుందా, అది వాళ్ళ ఇష్టం. బట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూల్, అన్ని కాలేజీలకు ఉండే ఒక కామన్ రూల్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మీద డేట్ ఆఫ్ ఇష్యూ వచ్చేసి ఖచ్చితంగా April 1, 2024 తర్వాతనే ఉండాలి. దానికంటే ముందు డేట్ ఉన్న సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేస్తే అది నాట్ వ్యాలిడ్, అదన్నీ యాక్సెప్ట్ చేయరు. సో గైస్, మేక్ షూర్ ఆ డేట్ వచ్చేసి ఖచ్చితంగా April 1 తర్వాతనే ఉండాలి. అంటే మీరు April 1, 2024 తర్వాతనే ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకోండి. ముందు చేయించుకుని ఉంటే మాత్రం అది వ్యాలిడ్ అవ్వదు. సో ఈ వీడియోని కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. చాలామందికి తెలియక ప్రాబ్లం అవుతుంది. లాస్ట్లో అది వ్యాలిడ్ కాదంట, మళ్ళీ కొత్త చేయించుకోవాలని తొందర వెళ్ళి చేయించుకొని వచ్చేసి అప్లోడ్ చేస్తారు. కొంతమందికి మిస్ అయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. యూజువల్గా ఇన్కమ్ సర్టిఫికేట్ జోస్లో అడగరు, బట్ కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు అయితే అడుగుతారు. ఓకే,
ఇందులో ఇన్కమ్ సర్టిఫికేట్లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒక కేటగిరీ ఏమో బిలో 1 lakh, ఇంకోటి ఏమో 1 to 5 lakh, ఇంకోటి అబోవ్ 5 lakhs. అబోవ్ 5 lakh ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓబీసీ ఎన్సీఎల్, మా ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs. అలాంటప్పుడు నేను ఎలాంటి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఫీజు కట్టేసాలి. ఇక అబోవ్ 5 lakhs ఉంటే ఒకవేళ నువ్వు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే డిఫాల్ట్గా నువ్వు అబోవ్ 5 lakhs కేటగిరీ అని చెప్పేసి అనుకొని వాళ్ళు నేను ఫీజు కట్టేయమంటారు. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే అందులో 2 కేటగిరీస్, బిలో 1 lakh అండ్ 1 to 5 lakh. ఒకవేళ మీ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 1 lakh అయిందనుకోండి, అప్పుడు మీకు ట్యూషన్ ఫీజు ఉండదు, ఓన్లీ ఎక్స్ట్రా ఫీజును హాస్టల్ ఫీజు కట్టాలి, జస్ట్ లైక్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ. ఓకే. అండ్ ఒకవేళ మీ ఫ్యామిలీ ఇన్కమ్ 1 to 5 lakhs మధ్యలో ఉందనుకోండి, అప్పుడు మీకు 1/3 ఆఫ్ ద ఫీజు కట్టాలి. ఇప్పుడు 60,000 ఒక సెమిస్టర్ ఫీ అయిందనుకోండి, 20,000 కట్టాల్సి ఉంది అంతే. సో ఈ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఈ ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే యూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అబోవ్ 5 lakh స్టూడెంట్ అండ్ మీరు మొత్తం ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. డన్. ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ కేటగిరీ సర్టిఫికేట్. కేటగిరీ సర్టిఫికేట్ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్ యూజువల్గా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏ ఇయర్ కేటగిరీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ చేసింది సరిపోతుంది. యూజువల్గా మీకు ఆంధ్రప్రదేశ్లోకైతే గ్రామ సచివాలయాలు ఉంటాయి కదా, అందులో సబ్మిట్ చేస్తారు, అందులో ఇష్యూ ఇస్తారు మీకు ఈ సర్టిఫికేట్స్. అండ్ మనకు తెలంగాణలో అయితే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, మీ సేవ నుంచి అప్లై చేసుకోవాలి. సో ఇది అయిపోయింది. పీడబ్ల్యూడీ గురించి వస్తే పీడబ్ల్యూడీ అయితే ప్రాపర్ డాక్టర్ సర్టిఫికేట్ ఉండాలి. 40% మినిమం డిసబిలిటీ, ఒకవేళ మీరు తెలంగాణ తక్కువ ఉంటే నాట్ కన్సిడర్డ్ యాజ్ అ పీడబ్ల్యూడీ స్టూడెంట్. అండ్ 40% ఉన్నాక మీకు సీట్ వచ్చాక అండ్ ఆ కన్ఫర్మేషన్ జరిగే ముందు మీకు ఒక మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ మెడికల్ టెస్ట్లో కూడా మీరు ఖచ్చితంగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఆ డాక్టర్ కూడా ఓకే ఇతను కూడా ఎగ్జాక్ట్ 40% కంటే ఎక్కువనే ఉంది డిజబిలిటీ అని సర్టిఫికేట్ ఇస్తే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది, లేకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే. సో ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విషయంలో. నౌ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్. సో జనరల్ వాళ్ళు అయితే యూజువల్గా ఎలాంటి కేటగిరీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఏం కేటగిరీ సర్టిఫికేట్ పెట్టుకోరో వాళ్ళు జనరల్ కేటగిరీ కిందకి వస్తారు. ఓకే. నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్, జనరల్ ఈడబ్ల్యూఎస్. ఈ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే సో ఈ రెండింటికి కూడా ఆల్మోస్ట్ ఇష్యూయింగ్ రూల్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అంటే ఇల్లు ఇంతకంటే ఎక్కువ ఉండొద్దు, పొలం ఇంతకంటే ఎక్కువ ఉండొద్దు, అంటే ల్యాండ్ అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇంతకంటే ఎక్కువ ఉండొద్దు. అప్పుడు వీళ్ళు ఓబీసీ ఎన్సీఎల్, అప్పుడు వీళ్ళు జనరల్ ఈడబ్ల్యూఎస్ అంటారు కదా. సో ఇందులో కూడా ఇన్కమ్ వర్డ్ అనేది ఉంది కదా, అందుకే ఇందులో కూడా ఇన్కమ్ వర్డ్ అని ఉన్నందుకు సో డేట్ ఆఫ్ ఇష్యూ అనేది ఈ 2 సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా April 1st, 2024 తర్వాతనే ఉండాలి. దానికంటే ముందు ఉంటే యాక్సెప్ట్ చేయరు, ఇట్స్ నాట్ ఏ వ్యాలిడ్. ఓకే. సో ఖచ్చితంగా ఎవరైనా ఇప్పుడు చేయించుకుందాం అనుకుంటే చేయించుకోకండి, వద్దు. సో ఒకవేళ మీరు జేఈ అడ్వాన్స్ అప్పుడు అడిగినా కూడా జస్ట్ డిక్లరేషన్స్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు అన్నట్టు. నేను తర్వాత సబ్మిట్ చేస్తాను, ఒక రిక్వెస్ట్ పెట్టి ఒక లెటర్ లెక్క ఉంటుంది, అది ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి అప్లోడ్ చేయొచ్చు సర్టిఫికేట్ ప్లేస్లో. బట్ ఇప్పుడు చేయించుకుంటే ఖచ్చితంగా మళ్ళీ April 1st తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమంటారంటే మొన్నే కదా తీసుకున్నావు మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు, నేను ఇవ్వను అంటారు. ఇవ్వచ్చు వాళ్ళకి, కానీ మీకు తెలిసిందే కదా సీన్. సో అదనమాట. సో ఆ ప్రాబ్లం మీరు లాస్ట్లో పడొద్దనే ఇప్పుడు చెప్తున్నా. ఒకవేళ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఉన్నా కూడా మీరు అది పనిచేయదు, ఖచ్చితంగా April 1st, 2024 తర్వాతదే ఉండాలి. మళ్ళీ రెన్యూ చేయించుకోవాల్సిన అడుగుతారు. సో April 1st తర్వాత మీరు ఈ ప్రాసెస్ పెట్టేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి, అండ్ కేటగిరీ సర్టిఫికేట్ జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. సేమ్ ఈ జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్ కూడా తెలంగాణ వాళ్ళకేమో ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు, దాన్ని మీరు మీ సేవ నుంచి అప్లై చేయాలి. అండ్ అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సచివాలయం, గ్రామ సచివాలయం నుంచి ఇస్తారని నాకు తెలిసినంతవరకు అదే ఇన్ఫర్మేషన్. ఒకసారి మీ యొక్క ఐడియా ఉంటే మీరు దాని ప్రాసెస్ బట్టి వెళ్ళిపోండి. ఓకే. అండ్ ఇది అబౌట్ కేటగిరీ సర్టిఫికేట్స్. ఇప్పుడు డిక్లరేషన్ గురించి మాట్లాడినా కదా, ఆల్రెడీ కొంతమంది జేఈ మెయిన్స్ అప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేశారు. దాని మీద డేట్స్ మెయిన్గా జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు దాని మీద డేట్ ఈ ఇయర్ డేట్ ఉంది, 2023 డేట్ ఉంది అనుకోండి లెట్స్ సే. అది మాత్రం జోసా అప్పుడు యాక్సెప్ట్ చేయరు, అండ్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. ఓకే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఇదే పెట్టారు, కానీ రెన్యూ అయ్యి ఉండాలి ఖచ్చితంగా April 1st తర్వాతనే ఉండాలి డేట్, అది 2024లో. ఓకే. సో ఓకే. నెక్స్ట్ జేఈ అడ్వాన్స్ అప్పుడు కూడా ఏమైనా రూల్స్ పెడితే నన్ను అడిగితే బెటర్, ఒకవేళ అది April 1st తర్వాత డేట్ అయిందనుకోండి చేయించేసేయండి, సర్టిఫికేట్ చేయించి అప్లోడ్ చేయండి. బట్ ఎందుకంటే అది జోసా కూడా యూజ్ అవుతుంది, కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు యూజ్ అవుతుంది. బట్ ఒకవేళ మీరు అప్లై చేసే డేట్ April 1st కంటే ముందే ఉందనుకోండి, వద్దు, అప్పుడు కొత్తగా అప్లై చేయకండి, డైరెక్ట్ April 1st అప్పుడు అప్లై చేసుకోండి. అప్పుడు మందం అయితే డిక్లరేషన్ పెట్టేసి నడిపించవచ్చు. ఓకే. సో ఇదనమాట, మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టినందుకు ఈ ఎఫర్ట్స్ని అట్లీస్ట్ కొంచెం గుర్తిస్తారని భావిస్తూ, మీరు గుర్తించారా అంటే ఎట్లా తెలుసా, నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయాలి.
అండ్ ఈ వీడియోని ఎంతమందితో వీలైతే అంతమందితో షేర్ చేయాలి అంతే. ఓకే, సో నెక్స్ట్ ఏ వీడియో కావాలో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దట్స్ ఇట్ గైస్, ఈ వీడియోకి మాత్రం ఇంతే. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బై బాయ్, జై హింద్.